ఓపెన్ చేస్తే మైంజూర్ సిటీలో శెట్టి విల్లా ఉంటుంది. ఆ ఇంట్లో స్వాతి, ప్రభాకర్ భార్యాభర్తలు. వాళ్ళ ఫోటోలు ఉంటాయి. స్వాతి మటన్ సూప్ చేస్తుంది. ప్రభాకర్ లేచి స్నానం చేసి డ్రెస్అప్ అవుతాడు. స్వాతి సూప్ చేసి డైనింగ్ టేబుల్ పై పెడుతుంది. మళ్ళీ సూప్ చేసావా అని దాన్ని టేస్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. తర్వాత వాళ్ళ అన్న అరవింద్ గురించి మాట్లాడతాడు. అతన్ని నువ్వే కదా మోసం చేసింది అని స్వాతి అంటే, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక నర్సువి, బిజినెస్ గురించి తొక్కలు ఐడియాలు ఇయ్యకు అని అంటాడు. సర్లే ముందు సూప్ తాగు అని అంటుంది. సూప్ నోటి దగ్గరకు తీసుకొని వామిటింగ్ సెన్సేషన్ ఫీల్ అవుతాడు. తర్వాత కిచెన్లోకి వెళ్ళి తాగుతానని సింక్ దగ్గరకు వెళతాడు. ఆ సమయంలో ప్రభాకర్ పర్సులో నుంచి మనీ తీసుకుంటుంది స్వాతి. ప్రభాకర్ సూప్ పడేస్తాడు. తాను సింక్లో పోసిన విషయం తెలిసి స్వాతి ప్లేట్ పగలకొడుతుంది. కిల్లర్ సూప్ టైటిల్ పడుతుంది. తర్వాత సీన్లో అరవింద్, ప్రభాకర్ మసాజ్ చేసుకుంటారు. వాళ్లకు మసాజ్ చేసే ఉమేష్ తో సరదాగా మాట్లాడతారు. అదే సమయంలో ఒక పేపర్ను ప్రభాకర్ బ్యాగ్ లో పెడతాడు ఉమేష్. ఆ తర్వాత ఉమేష్ అచ్చం నీలానే ఉన్నాడు, కానీ మెల్లకన్ను అని అరవింద్ అంటాడు. అయినా వీడికి తెలుగు రాదు కదా అని నవ్వుతారు. నెక్స్ట్ సీన్లో అరవింద్ కూతురు అప్పుతో స్వాతి మాట్లాడుతుంది. తాను ఫ్రాన్స్ వెళుతున్నట్లు చెబుతుంది. అదే సమయంలో అరవింద్కు సూప్ తాగమని స్వాతి అంటుంది. అతను పట్టించుకోకుండా వెళతాడు. ప్రభాకర్ను తాగమని అడిగితే తనకు అసిడిటీ అని చెప్తాడు. అదే సమయంలో స్వాతికి నువ్వు బ్యూటిఫుల్ అని మెసేజ్ వస్తుంది. అంతలో అక్కడికి నాడర్ వస్తాడు. సూప్ తీసుకుని తాగి బయటకు ఊచేస్తాడు. నెక్స్ట్ సీన్లో నాడర్ ఫోటోలు తీస్తుంటాడు. తర్వాత స్వాతికి చెప్పి ప్రభాకర్, అరవింద్ కూడా కార్లో వెళ్ళిపోతారు. తర్వాత సీన్లో బురక వేసుకున్న ఒక లేడీ నడుచుకుంటూ ఉమేష్ రూమ్ దగ్గరికి వెళుతుంది. బురక ఓపెన్ చేస్తే స్వాతిని ముద్దు పెట్టుకుంటాడు. ఇద్దరు బెడ్ పై పడిపోగానే గోడకు ఉమేష్, స్వాతి పెళ్లి చేసుకున్న ఫోటోలు ఉంటాయి. తర్వాత ఉమేష్ స్వాతికి మసాజ్ చేస్తూ ఉంటాడు. ప్రభాకర్, నేను ఒకేలా కనిపిస్తామనే కదా నా దగ్గరకు వస్తున్నావు అంటే తాను నవ్వుతుంది. నువ్వు లవ్ చేయట్లేదా అని ఉమేష్ అడుగుతాడు. తాను ఏం చెప్పకుండా లేట్ అయిందని రెడీ అవుతుంది. రెంట్ కట్టాలని డబ్బులు అడిగి తీసుకుంటాడు. తర్వాత సీన్లో పార్టీ చేసుకుందామని ఈ పాడు బిల్డింగ్ కు తీసుకువచ్చావు అని అరవింద్ అంటాడు. ముందు లోపలికి వెళ్ళు అంటాడు ప్రభాకర్. తర్వాత పేపర్ బ్లాస్ట్ పేలుతుంది. అమ్మాలతో అరవింద్ డాన్స్ చేస్తూ ఉంటాడు. మరో సీన్లో స్వాతి తనకు వంట నేర్పించే మాస్టర్ దగ్గరకు వస్తుంది. తాను చేసిన సూప్ వామిటింగ్ వచ్చేలా ఉందని తాను చెప్తుంది. సూప్ మంచిగా రావాలంటే రెగ్యులర్గా రావాలి అని చెప్తుంది. తర్వాత సీన్లో ప్రభాకర్ బ్యాగ్లో ఉమేష్ పెట్టిన చీటీ చదువుతాడు. 50 లక్షలు ఇవ్వకపోతే మీ అన్నకు చెప్తా అని రాసి ఉంటుంది. అదే సమయంలో నాడర్ కారులో ఉండి తన ఫోటో తీస్తూ ఉంటాడు. స్వాతి గమనించి దగ్గరకు వెళుతుంటే కారు స్టార్ట్ అవ్వదు. కెమెరా పట్టుకుని లాగుతుంది. అదే సమయంలో ప్రభాకర్ తనకు ఫోన్ చేస్తుంటాడు. కారు స్టార్ట్ అవుతుంది. కెమెరా స్వాతి చేతిలో ఉంటుంది. దానికోసం నాడర్ చూస్తుంటే ఒక లారీ వచ్చి కారుకు డాష్ ఇస్తుంది. అక్కడి నుంచి స్వాతి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ప్రభాకర్ పార్టీ చేసుకుంటూ తన పెట్టబోయే రిసార్ట్ గురించి చెప్తాడు. తర్వాత సీన్లో ఉమేష్ పేకాట క్లబ్ కు వెళతాడు. బ్యాలెన్స్ ఇచ్చి లోపలికి రమ్మంటారు నిర్వాహకులు. దాంతో ఉమేష్ తప్పించుకుని లోపలికి వెళతాడు. అక్కడ కొంతమంది ఉమేష్ ని కొట్టి బయటకు పంపిస్తారు. బ్యాలెన్స్ అమౌంట్ తీసుకుని రా అని చెప్తారు. అదే సమయంలో మనీషా కోయిరాలా అంటే స్వాతి ఇంటికి రమ్మని చెప్తుంది. నెక్స్ట్ అరవింద్తో తన రిసార్ట్ గురించి చెప్తాడు. ఇదంతా సెట్ అవ్వదు, నీకు బిజినెస్ సెట్ అవ్వదు అని అరవింద్ కోప్పడి వెళ్ళిపోతాడు. ప్రభాకర్ హట్ అవుతాడు. రెస్టారెంట్ ఫర్నిచర్ ను ధ్వంసం చేస్తాడు. స్వాతి ఇంటికి వచ్చిన ఉమేష్ కెమెరాలో వాళ్ళ ఫోటోలు చూస్తాడు. మన విషయం ప్రభాకర్కు తెలిసిపోతుంది అని స్వాతి ఏడుస్తుంది. మనం పాండిచ్చేరి వెళ్ళిపోదామని, బంగారం డబ్బులు తీసుకో అని చెప్తాడు. అదే సమయంలో డోర్ బెల్ సౌండ్ వినిపిస్తుంది. ఎవరా అని చూస్తే ప్రభాకర్ వస్తాడు. తర్వాత ఉమేష్ ను దాచిపెట్టడానికి ట్రై చేస్తుంది. ఆ తొందరలో కెమెరా తీసుకుపోవడం మర్చిపోతాడు. తర్వాత స్వాతి డోర్ ఓపెన్ చేస్తుంది. ఇంట్లోకి వస్తూ ఏదో డౌట్ వచ్చి కిచెన్ లోకి వెళతాడు. అక్కడ వాటర్ తాగి మాట్లాడుతూ ఉండగా ఉమేష్ బెడ్రూమ్ లోకి వెళ్లి కెమెరా తీసుకుంటాడు. ప్రభాకర్ బెడ్రూమ్ లోకి వెళతాడు. బెడ్ చిందరవందరగా ఉండడం చూసి ఏం జరుగుతుంది అని అడుగుతాడు. తానే సెల్ఫ్ సాటిస్ఫై అవుతున్నా అని చెప్తుంది. దాంతో ప్రభాకర్ స్వాతిని కిస్ చేస్తాడు. బెడ్ కింద ఉమేష్ ఉంటాడు. ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. నెక్స్ట్ రిసార్ట్ బిజినెస్ గురించి అడిగితే అన్నయ్య ఒప్పుకున్నాడు అని చెప్తాడు. నాడర్ ఎవరు అని స్వాతి అడుగుతుంది. అతను ఒక ప్రైవేట్ డిటెక్టివ్ అని ఒక చిన్న పని కోసం పెట్టుకున్నా అంటాడు. ఇక తన కోసమే అని స్వాతి అనుకుంటుంది. తన డ్రీమ్ గురించి స్వాతి చెప్తుంటే ప్రభాకర్ నిద్రపోతాడు.
అదే సమయంలో ఉమేష్ ను పిలుస్తుంది. అతడు బెడ్ కింద నిద్రపోతాడు. అతన్ని లేపి బయటకు తీసుకువచ్చి నువ్వు వెళ్ళు అని చెప్తుంది. మీ మధ్య ఏం జరగలేదన్నావు, ఇప్పుడేంటి ఫుల్ రొమాన్స్ అని ఉమేష్ అంటాడు. అదే సమయంలో ప్రభాకర్కు అసిడిటీ వచ్చి టాబ్లెట్ తీసుకుంటాడు. అది జారి మంచం కింద పడుతుంది. అక్కడే తనకు కెమెరా దొరుకుతుంది. నెక్స్ట్ ఉమేష్ స్వాతి మాట్లాడుకుంటే అక్కడికి ప్రభాకర్ వస్తాడు. కోపంతో ఉమేష్ ను కొడతాడు. స్వాతిను గొంతు పట్టుకుంటాడు. ఉమేష్ ఫ్లవర్ వాస్ తో తలపై బలంగా కొడతాడు. స్వాతిని తిట్టుకుంటూ ప్రభాకర్ కింద పడి చనిపోతాడు. ఇక స్వాతి దగ్గరకు వెళ్లి చూస్తే చనిపోతాడు. అదే సమయంలో తనకు నాడర్ ఫోన్ చేస్తాడు. అది చూసి స్వాతి ఉమేష్ షాక్ అవుతారు. నెక్స్ట్ సీన్ లో నాడర్ కారు ప్రమాదంలో చనిపోతాడు. క్రైమ్ సీన్ ను స్టడీ చేయడానికి పోలీసులు వస్తారు. హాసిన్ బాడీని చూస్తూ ఉండగా తుపాలి తాను చేసిన దర్యాప్తును ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అదే సమయంలో కెమెరా మిస్సింగ్ అని చెప్తూ ఉండగా అక్కడ ఉన్న ఓ పిచ్చావిడ నేను చూశాను, ఆ అమ్మాయి బురకా వేసుకుని ఉంది అని అరుస్తుంది. తుపాలి ఆమె దగ్గరకు వెళ్లి వివరాలు అడుగుతాడు. తర్వాత హసన్ దగ్గరకు వెళ్లి తనకు యాక్సిడెంట్ జరిగిన టైంలో ఒక నెంబర్ మల్టీ టైమ్స్ కాల్ వచ్చిందని చెప్తాడు. దర్యాప్తు మెల్లిగా చేద్దామని రేపు నాడర్ వాళ్ళ అమ్మతో మాట్లాడాలి అని హసన్ వెళతాడు. తుపాలి నాడర్ ఫోన్ నుంచి ప్రభాకర్ కు కాల్ చేస్తాడు. స్వాతి లిఫ్ట్ చేస్తుంది. ప్రభాకర్ పడుకున్నారు అని చెప్తుంది. రేపు మార్నింగ్ పోలీస్ స్టేషన్ కు రమ్మంటారా అని తుపాలి అడిగితే సరే అని చెప్తుంది. కావాలని మీ ఆయనను చంపలేదు, మనం సరెండర్ అవుదాము అని ఉమేష్ చెప్తాడు. స్వాతి వద్దు అని చెప్తుంది. ప్రభాకర్ బాడీని చాపలో మూట కడతారు. మార్నింగ్ తుపాలి ఎక్సర్సైజ్ చేసి తన బెడ్ పై వెళ్తాడు. ప్రభాకర్ బాడీని ఒక ఫారెస్ట్ కు తీసుకువెళ్లి గోతి తీసి అందులో వేస్తారు. ఉమేష్ జారి గోతిలో పడిపోతాడు. ప్రభాకర్ చావలేదు అని చెప్తాడు. అదంతా నీ భ్రమ అని చెప్తుంది. తర్వాత సీన్ లో నాడర్ మదర్ దగ్గరకు వెళ్లి తన కొడుకు గురించి అడుగుతాడు. నాడర్కు డ్రగ్స్ అలవాటు ఉందా అని అడిగితే హసన్ కోప్పడి బయటకు వెళ్లిపో అంటాడు. తుపాలి గది బయటకు వచ్చేస్తాడు. నాడర్ కంప్యూటర్ ఓపెన్ చేసి షాక్ అవుతాడు. తర్వాత హసన్తో తన కంప్యూటర్లో ఒక క్లూ దొరికింది అని చెప్పిస్తాడు. సీసీ కెమెరాలో ప్రభాకర్ నాడర్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడని అతను ఎవరో కనిపెట్టమని చెప్తాడు. తర్వాత స్వాతి ఉమేష్ కారు తీసుకుని వస్తూ ఉంటారు. స్వాతి ప్రభాకర్ కనిపించినట్లు ఊహించుకుని సడన్ బ్రేక్ వేస్తుంది. అంతలో కాల్ వస్తుంది. పోలీస్ స్టేషన్ కు వస్తారా అంటే రేపు వస్తారు అని చెప్తుంది. తర్వాత తుపాలి పోలీస్ స్టేషన్ కు వెళతాడు. అక్కడికి హసన్ వచ్చి బజ్జీలు తింటాడు. తుపాలి లారీ డ్రైవర్ ను ఇంటరాగేట్ చేస్తూ ఉంటాడు. తనకు ఏం తెలియదు అని చెప్తాడు. అక్కడికి హసన్ వచ్చి అడిగితే లేదు అని చెప్తాడు. హసన్ కొడతాడు. అప్పుడు నిజం చెప్తాడు. తాను వస్తుంటే కారు మధ్యలో అడ్డంగా ఆగింది అని, కంట్రోల్ తప్పడంతో ఢీ కొట్టాను అని చెప్తాడు. అక్కడే ఒక బురకా వేసుకున్న అమ్మాయి ఉందని చెప్తాడు. ఒక ఫార్మసీ షాప్ కు వెళ్లి ఫ్లోర్ క్లీనర్ చేసే యాసిడ్ బాటిల్లో తీసుకుని వస్తుంది. ప్రభాకర్ చనిపోయిన విషయం పోలీసులు కనిపెట్టేస్తారు అని ఉమేష్ అంటాడు. ప్రభాకర్ అసలు చనిపోతేనే కదా అని అంటుంది. తర్వాత ఫేస్ రీకన్స్ట్రక్షన్ చేద్దాము అంటుంది. ఉమేష్ వద్దని వారిస్తాడు. ఇల్లంతా క్లీన్ చేస్తారు. ఆ యాసిడ్ ను ఇంటి గార్డెన్ ఒక మొక్కపై పోస్తుంది. ఉమేష్ ను కన్విన్స్ చేస్తుంది. ఇద్దరము పెళ్లి చేసుకుందాము అని అతన్ని కిస్ చేస్తుంది. హెయిర్ కట్ చేస్తుంది. తర్వాత సీన్ లో తుపాలి వంట నేర్పించే ఆవిడ దగ్గరకు వెళ్లి బురకా వేసుకున్న ఆవిడ గురించి అడిగితే తనకు ఏమీ తెలియదు అని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత ఒక లేడీ వచ్చి తన దగ్గర డబ్బులు తీసుకుని తన పేరు మనీషా కోయిరాలా అని చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో స్వాతి యాసిడ్ ను తన షోల్డర్ పై వేసుకుంటుంది. తర్వాత ఉమేష్ కు ఇంజెక్షన్ ఇచ్చి కాటన్ తనకు మెల్లకన్ను ఉంటుంది, దాని చుట్టూ పెడుతుంది. అంతలో ఫోన్ వస్తే వెళుతుంది. ఉమేష్ బాటిల్ తీసుకుంటాడు. తుపాలి ఫోన్ చేసి మనీషా కోయిరాలా అనగానే తను షాక్ అయ్యి సిమ్ తీసేస్తుంది. అదే సమయంలో ఉమేష్ యాసిడ్ మీద పోసుకుంటాడు. అరుస్తాడు. స్వాతి వచ్చి తనకు ట్రీట్ చేస్తుంది. మరో సీన్ లో తుపాలి హసన్ కు కాల్ చేసి మనీషా కోయిరాలా ఫేక్ అని చెప్తాడు. ఉమేష్ ను ఆసుపత్రికి తీసుకువెళతారు. అతని ఫేస్ పై యాసిడ్ పడడంతో కన్ను పోయిందని, యాసిడ్ పేల్చడం వలన గొంతు కూడా పోయిందని డాక్టర్ చెప్తాడు. అక్కడే అరవింద్ ఉంటాడు. త్వరగా ట్రీట్మెంట్ చేయమని చెప్తాడు. ఆసుపత్రికి తుపాలి హసన్ వస్తారు. స్వాతితో మాట్లాడతారు. గేటు పక్కనే అటాక్ జరిగింది అని చెప్తుంది. ఒక అతను వచ్చి డబ్బులు ఇవ్వమని చెప్పింది. ఇచ్చాము, కానీ ఈ లాకెట్ అడిగాడు. ఇది చాలా సెంటిమెంట్. ప్రభాకర్ ఇవ్వలేదు. అతను అటాక్ చేశాడు. తన మీద కూడా యాసిడ్ పడిందని చూపిస్తుంది. స్వాతికి నాడర్ ఇంట్లో దొరికిన లెటర్ చూపిస్తాడు. అదే సమయంలో తుపాలికి జింకానా క్లబ్ లో ఉమేష్ అనే వ్యక్తి ప్రభాకర్ కు మసాజ్ చేస్తాడు అని ఫోన్ వస్తుంది. తుపాలి అక్కడికి బయలుదేరతాడు. మరో సీన్ లో అరవింద్ తన బామ్మర్ది చార్లెస్ కూతురు అప్పుతో మాట్లాడుతుంటే అప్పుడు ఫ్రాన్స్ లో అడ్మిషన్ వచ్చిందని సంతోషపడుతుంది. అరవింద్ పంపించను అని అంటాడు.
ఇక అతన్ని తిట్టేసి నేను వెళుతున్నా, ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో ప్రభాకర్ ను ఎందుకు బ్లాక్మెయిల్ చేశావు అని ఉమేష్ ను తిడుతుంది. మన కోసమే చేశాను అని ఐ లవ్ యూ అని చెప్తుంది. స్వాతి కూడా ఐ లవ్ యూ చెప్తూ తన లాకెట్ వైపు చూస్తుంది. నెక్స్ట్ తుపాలి ఉమేష్ మసాజ్ రూమ్ కు వెళ్లి అన్ని చెక్ చేస్తాడు. అక్కడ డస్ట్ బిన్ లో ఉన్న కాగితాలను చెక్ చేస్తే ఉమేష్ రైటింగ్ బ్లాక్ మెయిలర్ రైటింగ్ సేమ్ అని సంతోషపడతాడు. ఇక అదే విషయాన్ని హసన్ కు ఫోన్ చేసి చెప్తాడు. అదే సమయంలో స్వాతి బయటకు వెళుతుంటే ఉమేష్ పిల్లై గురించి తెలుసా అంటే తెలియదు అని చెప్తుంది. అతనే మీ వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అని చెప్తాడు. ఇక అక్కడి నుంచి స్వాతి వెళ్ళిపోతుంది. తర్వాత తుపాలి స్వాతి ఇంటి దగ్గర చెక్ చేస్తాడు. అదే సమయంలో హసన్ ఫోన్ చేసి ఉమేష్ ఇంటికి వెళ్లి చెక్ చేయమంటాడు. కట్ చేస్తే స్వాతి ఉమేష్ ఇంటికి వెళ్లి అక్కడ పోస్టర్స్ చూస్తుంది. వాటిని అతని థింగ్స్ ను తీసుకొని కార్లో పారిపోతుంది. అది చూసిన తుపాలి ఫాలో అవుతాడు. ప్రభాకర్ ను పాతిపెట్టిన ఫారెస్ట్ కు వెళుతుంది. మట్టి తీసి లాకెట్ తీసుకుంటుంది. అదే సమయంలో అక్కడికి తుపాలి వస్తాడు. తనను చూసి పారిపోతుంది. తనను వెతుకుతూ తుపాలి వెళ్తాడు. ఫోన్ చేద్దామంటే సిగ్నల్ ఉండదు. సిగ్నల్ కోసం వెతుకుతూ సూసైడ్ స్పాట్ కు వెళ్లి స్వాతినే అంతా చేసింది అని చెప్తాడు. అదే సమయంలో స్వాతి వస్తుంది. హసన్ తనకేమీ వినపడ్డం లేదు అని చెప్తూ ఉండగా స్వాతికి గన్ పెట్టి జారి లోయలో పడిపోతాడు. తర్వాత ఉమేష్ థింగ్ అందులో వేసి కాల్చేస్తుంది. నెక్స్ట్ సీన్ లో స్వాతి రెడీ అయ్యి ఆసుపత్రికి వెళుతుంది. అక్కడ పోలీసులను చూసి కంగారు పడుతుంది. అలానే నడుచుకుంటూ ఉమేష్ దగ్గరకు వెళుతుంది. అక్కడ అరవింద్ అప్పుడు డాక్టర్ తో మాట్లాడుతూ ఉంటారు. అప్పు వచ్చి స్వాతిని హక్ చేసుకుంటుంది. తుపాలి నీటిలో పూర్తిగా మునిగిపోతాడు. 2 రోజుల తర్వాత పిల్లలు చెరువులో స్విమ్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో తుపాలి బాడీ కొట్టుకొస్తుంది. తర్వాత బ్యాలెన్స్ షీట్ చెక్ చేస్తుంది. అప్పు ట్యాక్స్ కట్టట్లేదని వాళ్ళ అంకుల్తో చెప్తుంది. అది నీ జాబ్ కాదు అని చెప్పి వెళ్తాడు. ఇక మరో సీన్ లో కార్తిమ ఉమేష్ దగ్గరకు వచ్చి ప్రభాకర్ అనుకుని అతన్ని ముద్దు పెడుతుంది. ఉమేష్ షాక్ అయి చూస్తాడు. అంటే ప్రభాకర్ కు కీర్తిమకు ఎఫైర్ ఉంటుంది. అదే సమయంలో అక్కడికి స్వాతి వస్తుంది. కీర్తిమ షాక్ అయ్యి బొకే ఇచ్చి వెళుతుంది. తనతో స్వాతి మాట్లాడుతూ ఉండగా హసన్ వచ్చి మాట్లాడొచ్చా అని చెప్తాడు. ఇక తనతో మాట్లాడుతూ ఉండగా లేడీ కానిస్టేబుల్ వచ్చి తుపాలి చనిపోయిన విషయం చెప్తాడు. అతను సీరియస్ గా వెళతాడు. అక్కడికి అరవింద్ వచ్చి ఉమేష్ నిన్ను ఎందుకు బ్లాక్మెయిల్ చేశాడు అని బెదిరిస్తాడు. తనకు డబ్బుల గురించి చెప్పగానే వెళ్ళిపోతాడు. తర్వాత స్వాతి ఎందుకు చెప్పావు అని అంటుంది. మన కోసమే అని ఉమేష్ చెప్తాడు. ఇద్దరు పాట పాడుకుంటూ హక్ చేసుకుని పడుకుంటారు. నెక్స్ట్ సీన్ లో హసన్ తుపాలి బాడీని చూసి ఎమోషనల్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో ఉమేష్ గాయానికి ఉన్న కట్టు తీస్తాడు. ఇక తనను డిశ్చార్జ్ చేసి తీసుకుంటుంటే చార్లెస్ లూకాస్ వచ్చి తీసుకువెళతాడు. తర్వాత హసన్ తుపాల్ మర్డర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక తర్వాత ఉమేష్ గురించి చెప్తాడు. మన టార్గెట్ ఉమేష్ అని చెప్తాడు. ఇక దాంతో ఆఫీసర్ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో ప్రభాకర్ వస్తున్నాడు అని అరవింద్ బ్యాండ్ ఏర్పాటు చేస్తాడు. అప్పు శాండీని చూపించి సర్ప్రైజ్ అంటుంది. నెక్స్ట్ సీన్ లో హసన్ తుపాలి థింగ్స్ ను ప్యాక్ చేస్తుంటే అక్కడ ఒక నోట్ దొరుకుతుంది. తర్వాత ఉమేష్ అరవింద్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. ఉమేష్ మాత్రం సూప్ తాగుతాడు. అరవింద్ తాగడానికి రమ్మంటే స్వాతి వద్దంటుంది. మందు తాగుతుంటే ఆ కట్టు తీయంటాడు. అది తీయగానే అరవింద్ ఆవేశంతో ఉమేష్ ను చంపేస్తా అంటాడు. ఇక అతన్ని మరిచి అన్నయ్య అంటే అతని డీటెయిల్స్ అన్ని చార్లెస్ చెప్తాడు. ఇక దాంతో ఉమేష్ షాక్ అవుతాడు. తర్వాత సీన్ లో అప్పు స్వాతి ప్రభాకర్ బిజినెస్ ల గురించి మాట్లాడుకుంటారు. తర్వాత ఉమేష్ నా బిజినెస్ గురించి ఎలా తెలిసింది అని అరవింద్ అడుగుతాడు. జింకానా క్లబ్ లో మసాజ్ టైంలో విని ఉంటాడు అని చెప్తాడు. తాను పెద్ద తప్పు చేశాను అని ఏడుస్తాడు. అరవింద్ ఓదారుస్తాడు. ఆ తర్వాత హసన్ పేకట క్లబ్ కు వెళ్లి తుపాసు గురించి అడిగితే తెలియదు అంటారు. ఉమేష్ గురించి అడిగితే తెలుసు అంటారు. క్లబ్ అయిపోగానే హసన్ బయటకు వచ్చి టాయిలెట్ చేస్తుంటే అక్కడ తుపాస్ బైక్ కనిపిస్తుంది. ఇక దాంతో మళ్ళీ వెనక్కి వెళ్లి వాళ్ళను బెదిరించి తానే కింద పడతాడు. నెక్స్ట్ సీన్ లో శాండీతో స్వాతి మాట్లాడుతుంది. డాడీ ఎందుకో నార్మల్ గా కనిపించట్లేదు అని అంటాడు. అదేం లేదు అని సర్దు చెప్తుంది. తర్వాత ఉమేష్ స్వాతి మాట్లాడుకుంటారు. రిసార్ట్ కోసం అడిగితే అరవింద్ నవ్వేసి వెళ్ళిపోతాడు. అంటే ప్రభాకర్ చెప్పినవి అన్ని అబద్ధాలే అని అంటాడు. స్వాతి లేచి వెళ్ళిపోతుంది. అంతలో బ్లాక్ మెయిల్ నుంచి మరో మెయిల్ వస్తుంది. తర్వాత సీన్ లో హసన్ నేలపై పడి ఉంటాడు. తుపాలి కనిపిస్తాడు. హసన్ షాక్ అవుతాడు. బ్లాక్ మెయిలర్ మెయిల్ ఓపెన్ చేస్తే 31 కోట్లు నొక్కేశారు అని తెలుస్తుంది. ఇక దాంతో ఉమేష్ షాక్ అవుతాడు. అరవింద్ కు దీని గురించి తెలిస్తే నీతో కూర్చుని ఎందుకు మందు తాగుతాడు అని స్వాతి అంటుంది.
ఆ ఫ్రస్ట్రేషన్ లో ఉమేష్ అరుస్తుంటే శాండీ వస్తాడు. అతనిపై అరుస్తాడు ఉమేష్. స్వాతి తనను పడుకోబెడుతుంది. ఆ తర్వాత సీన్ లో హసన్ పడుకుని లేచి బ్రష్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ తుపాలి కనిపిస్తాడు. నెక్స్ట్ సీన్ లో చార్లెస్ అప్పు మాట్లాడుకుంటూ ఉంటారు. అరవింద్ వస్తాడు. అప్పుకు సూర్యని పరిచయం చేస్తాడు. తర్వాత ఉమేష్ గురించి చార్లెస్ ను అడుగుతాడు. నెక్స్ట్ హసన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తుపాలిని తీసుకొచ్చాను అని చెప్తుంటే పోలీసులకు అర్థం కాదు. అదే సమయంలో ఆఫీసర్ వచ్చి మీకోసం ప్రభాకర్ స్వాతి వచ్చారు అని చెప్తాడు. కట్ చేస్తే వాళ్లను ఇంట్రాగేట్ చేస్తాడు. ఉమేష్ గురించి ఎప్పటి నుంచి తెలుసు అని, ఎందుకు బ్లాక్మెయిల్ చేశాడు లాంటి ప్రశ్నలు అడుగుతారు. ప్రభాకర్ ప్లేస్ లో ఉమేష్ మాట్లాడుతూ తాను సెక్స్ ఎడిక్ట్ అని, అందుకోసమే ఇలాంటి పరిస్థితులు వచ్చాయని చెప్తాడు. ఉమేష్ కు మీకు ఏంటి సంబంధం అని స్వాతిని అడిగితే తనకేమీ తెలియదు అని చెప్తుంది. అక్కడి నుంచి కారులో వస్తూ తుపాలి మర్డర్ గురించి మాట్లాడితే తనకేమీ తెలియదు అని స్వాతి చెప్తుంది. మరో సీన్ లో చార్లెస్ పోలీసుతో మాట్లాడతాడు. ఉమేష్ గురించి తెలుసా అంటే తెలియదు అని పోలీస్ చెప్తాడు. ఆ తర్వాత సీన్ లో హసన్ ఇంటరోగేట్ వాయిస్ వింటుంటే అక్కడే తుపాలి కనిపిస్తాడు. హసన్ అదే మళ్ళీ రిపీట్ చేస్తుంటే అంతలో అక్కడికి లేడీ పోలీస్ వస్తుంది. తర్వాత సీన్ లో స్వాతి ఉమేష్ ఆఫీస్ కు వస్తారు. అందరూ సర్ప్రైజ్ చేస్తారు. తర్వాత కీర్తిమతో మాట్లాడితే తన ఆఫీస్ అంతా లాస్ లో ఉందని, స్వాతి పేరుతో అప్పులు తీసుకున్నట్లు చెప్తోంది. కట్ చేస్తే ఇంటికొచ్చి ఒకరి మీద ఒకరు అరుచుకుంటారు. అన్ని అప్పులా ఎలా కట్టాలి, లేదంటే జైలుకు పోవాలి అని స్వాతి అరుస్తుంది. నీకోసమే కన్ను పోగొట్టుకున్నాను అని కోపంతో స్వాతిని కొట్టబోతుంటే శాండీ వచ్చి అరుస్తాడు. తర్వాత సీన్ లో క్లబ్ నడిపే వారిని తీసుకువచ్చి పోలీసులు కొడతారు. తుపాలి బైక్ మీ దగ్గరకు ఎలా వచ్చింది అని హసన్ అడుగుతాడు. ఆ తర్వాత 2 కోట్లు ఇవ్వమని బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఎవరై ఉంటారు అని ఉమేష్ ఆలోచిస్తాడు. తర్వాత స్వాతి పడుకుని ఉంటుంది. నేనే నిన్ను మోసం చేస్తానా అని ఉమేష్ వెళ్ళిపోతాడు. తర్వాత సీన్ లో అప్పు శాండీ మాట్లాడుకుంటూ స్మోక్ చేస్తారు. అదే సమయంలో ఉమేష్ కారులో బయటకు వెళతాడు. కీర్తిమకు కాల్ చేసి మనీ కావాలి అని చెప్తాడు. తనకు వినబడడం లేదని, తను కల్నరీ ఆర్ట్స్ లో ఉన్నా అని అంటుంది. ఇక మరో సీన్ లో తుపాలి బైక్ అడవిలో దొరికింది అని ఒక మనిషి హసన్ కు చెప్తాడు. ఆ బైక్ వీళ్లకు అమ్మేశాను అని చెప్తాడు. ఇక వాళ్లను దొంగ కేసులు పెట్టి బుక్ చేయండి అని చెప్తాడు. ఇక తర్వాత కుక్కకు హసన్ బుక్ స్మెల్ చూపించి పంపిస్తాడు. తర్వాత సీన్ లో స్వాతి వెజిటేబుల్స్ కట్ చేస్తుంటే చెయ్యి తెగుతుంది. అదే సమయంలో స్వాతి కుకింగ్ టీచర్ వస్తుంది. నువ్వు మర్డర్ చేసినట్లు ఎవరికీ చెప్పలేదు అని బ్లాక్మెయిల్ చేస్తుంది. అదే సమయంలో పోప్ మాడిపోయిందని అప్పు అరవడంతో స్వాతి వెళ్లి దాన్ని సింక్ లో పడేసి తనను పట్టుకొని ఏడుస్తుంది. తర్వాత అంకుల్ బిజినెస్ బాగానే రన్ అవుతుంది కదా, మరెందుకు టెన్షన్, ఆయన అకౌంట్స్ అన్ని చూశాను అని చెప్తుంది. దాంతో ఆ బ్లాక్ మెయిల్ చేసింది నువ్వా అని స్వాతి డౌట్ పడుతుంది. మరో సీన్ లో కల్కర్ ఆర్ట్స్ వెళతాడు. అక్కడ కీర్తిమ పర్ఫామ్ చేస్తుంది. తర్వాత అప్పు నువ్వు చిన్న పిల్లవి, ఇలా ఎలా బ్లాక్ మెయిల్ చేస్తున్నావు అని అంటుంది. ఇక దాంతో మనిద్దరం కలిసి చేద్దాం, నేను 2 కోట్లు అడిగాను కదా, ఇప్పుడు 5 కోట్లు అడుగుదామని అంటుంది. దాంతో మేము దివాలా తీశాము అని స్వాతి చెప్తుంది. ఇక నెక్స్ట్ సీన్ లో నాడర్ ఇంట్లో చార్లెస్ వస్తాడు. అది గమనించిన నాడర్ తల్లి లేచి స్టోర్ రూమ్ కు వెళుతుంది. చార్లెస్ అటు ఇటు వెతికి ఓ లాఫింగ్ బుద్ధాను ఓపెన్ చేసి అందులో కొన్ని ఫోటోలను తీసుకుంటాడు. అవి ఉమేష్ స్వాతి ప్రైవేట్ ఫోటోలు. కల్నరీ ఆర్ట్స్ అయిపోయిన తరువాత అక్కడికి స్వాతి వస్తుంది. అదే సమయంలో కీర్తిమతో మాట్లాడుతూ ఉంటాడు ఉమేష్. కంపెనీ అకౌంట్ లో ₹1 కోటి ఉన్నాయి అన్నావు కదా అంటూ జారీగానే తనను పట్టుకుంటుంది. కిస్ చేస్తుంది. అదే సమయంలో అక్కడికి స్వాతి వచ్చి చూసి కోపంతో వెళ్లిపోతుంది. మరో సీన్ లో సూర్యతో అరవింద్ మాట్లాడుతూ ఉంటాడు. అప్పు వస్తుంది. తనను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడుతుంటే అక్కడికి చార్లెస్ వస్తాడు. అదే సమయంలో నీ వ్యాపారం ఒక క్రైమ్, నువ్వు ఒక గూండావి అని అంటుంది. కోపంతో తనను కొడతాడు. తనపై అరుస్తూ వెళుతుంటే చార్లెస్ ఆపుతాడు. మరో సీన్ లో హసన్, ఆశ, తుపాలి చివరిగా వెళ్లిన అడవి ప్రాంతంలో వెతుకుతూ ఉంటారు. అక్కడ మినుగురులు కనిపిస్తాయి. వాటిని వెతుకుతూ హసన్ వెళతాడు. అక్కడే పాతిపెట్టిన చోట కుక్క కాళ్లతో గీకుతుంది. స్వాతి సూప్ చేస్తుంది. అప్పు ఈ సమయంలో రావడం ఏంటి అని అరవింద్ ఫోన్ చేస్తూ ఉంటాడు అని ఉమేష్ అంటాడు. సూప్ తీసుకువెళ్లి అప్పుకి తాగమని ఇస్తుంది. ఇది కరెక్ట్ కాదని ఉమేష్ అంటూ ఉండగా, ఈసారి ప్లాన్ నేను చెప్తా అని, మీరు నన్ను కిడ్నాప్ చేయండి, మా డాడీని 5 కోట్లు అడగండి అని అంటుంది. ఇది కరెక్ట్ కాదని అంటున్నా, అలాగే చెప్తుంది. దాంతో స్వాతికి కోపం వచ్చి ప్లేట్స్ ఎత్తేసి వెళ్ళిపోతుంది. తనతో పాటే ఉమేష్ వెళతాడు. అతనిపై ముఖంపై దిండు విసిరేసి డోర్ వేస్తుంది.
హసన్ తుపాలి జారిపడ్డ ప్లేస్కు వెళతాడు. ఆ గోతులో ఏం దొరికింది అంటే ఒక ఫోటో చూపిస్తుంది. తర్వాత గోతులో శవం కుళ్ళిపోయి ఉంటుంది. అక్కడే కెమెరా దొరుకుతుంది. మరో సీన్లో స్వాతి ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో అరవింద్ ఫోన్ చేస్తాడు. తనను త్వరగా ఇంటికి పంపించు అని, లేదంటే నీ అంతు చూస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. స్వాతి షాక్ అయి చూస్తుంటుంది. మరో సీన్లో అరవింద్ అప్పు గదిలో డ్రగ్స్ పేపర్స్ చూసి కోపడతాడు. మరో సీన్లో అప్పు ఇంటికి వెళ్ళిపోతున్నా అంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉందని చెప్తుంది. తర్వాత హసన్ స్నానం చేస్తుంటే ఆ కేసు గుర్తుకు వచ్చి మళ్లీ స్పాట్కు వెళతాడు. అక్కడ తుపాలి పడిపోయినట్లు కలగంటాడు. ప్లాన్ నచ్చిందని అప్పు చెప్తుంది. శాండీ వస్తే అతన్ని తిట్టి పంపిస్తారు. ఈ పని నువ్వు చేస్తావా అని ఉమేష్ను అడుగుతాడు. నా వల్ల కాదని చెప్తాడు. తర్వాత శాండీతో కలిసి క్రికెట్ ఆడుతుంటే అప్పు స్వాతి మాట్లాడుకుంటూ ఉంటారు. వదిలేయండి ఆంటీ, అంకుల్ ఇష్టం లేదని చెప్తుంది. నేను ఒప్పిస్తా అంటుంది. ఆ తర్వాత ఉమేష్ వచ్చి జరిగిన దానికి సారీ చెప్పి నువ్వు ఏది చెప్తే అదే చేస్తా అంటాడు. స్వాతిని హక్ చేసుకుని ఏడుస్తాడు. అప్పును తీసుకుని అరవింద్ దగ్గరకు బయలుదేరతాడు. అదే సమయంలో అక్కడ చార్లెస్ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో సూర్యతో మష్రూమ్స్ బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. డీల్ సెట్ చేయడానికి సాయంత్రం వరకు టైం ఇస్తున్నట్లు చెప్తాడు. అదే సమయంలో అక్కడికి ఉమేష్ వచ్చి ఒక ప్రాబ్లం వచ్చిందని చెప్తాడు. ఏంటి అంటే ఉమేష్ వచ్చాడు అని చెప్తాడు. తర్వాత స్వాతి అప్పు ప్లాన్ చేసుకుంటుంటే అక్కడికి చార్లెస్ వచ్చి అప్పును తీసుకుని వస్తాడు. ఇక మరో సీన్లో అరవింద్ దగ్గర 31 కోట్లు కొట్టేసినట్లు చెప్తాడు. దానికి అరవింద్ చెప్పుతో కొడతాడు. స్వాతి ఇంట్లో చార్లెస్ తనను తీసుకువెళ్ళని చూస్తే స్వాతి అడ్డుపడుతుంది. దాంతో స్వాతికి ఉమేష్ తో ఉన్న సంబంధం గురించి చెప్తాడు. అప్పును తీసుకుని వెళుతుంటే స్వాతి అడ్డుపడుతుంది. తనను చెంప మీద కొడతాడు. నీ గురించి నాకు నిజం తెలుసు. స్వాతి వాళ్ళ అమ్మతో నీ సంబంధం గురించి నాకు తెలుసు అని చెప్తుంది. అదే సమయంలో అప్పు బ్యాట్తో కొడుతుంది. చార్లెస్ కింద పడిపోతాడు. తర్వాత 5 కోట్లు ఇచ్చేయ్ అన్నయ్య అని ఉమేష్ అంటాడు. లేదంటే మీడియాకు తెలిసిపోతుంది అని అంటాడు. తర్వాత చార్లెస్ ను తీసుకుని వెడుతుంటే శాండీ వస్తాడు. అతన్ని తీసుకుని రూమ్ కు వెడుతుంది. మ్యూజిక్ వింటూ ఉంటారు. అదే సమయంలో చార్లెస్ ను తీసుకుని స్టోర్ రూమ్ లో కట్టేస్తుంది. మత్తు ఇంజెక్షన్ ఇస్తుంది. అక్కడికి అప్పు వస్తుంది. అదే సమయంలో ఉమేష్ వస్తాడు. వాళ్ళ దగ్గర మరో ప్లాన్ ఉందని అంటాడు. తర్వాత అప్పు సూర్య రూమ్ కు వెళ్లి వాళ్ళ డాడీ బిజినెస్ గురించి డీటెయిల్స్ అడుగుతుంది. నెక్స్ట్ మాణిక్యంతో డీల్ ఫిక్స్ చేస్తాడు అరవింద్. డబ్బులు లెక్కపెట్టి ఉమేష్ ఇచ్చి పంపిస్తాడు. డబ్బు తీసుకుని కార్లో వెళుతుంటే వెనకాలే అరవింద్ మనుషులు ఫాలో అవుతారు. డబ్బు ఎవరికి ఇచ్చారో చూడండి అని అరవింద్ చెప్తాడు. ఆ తర్వాత సీన్లో బాడీని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ఈ ఫీచర్స్ అన్నీ ఉమేష్ కు సరిపోతున్నాయి అని చెప్తాడు. అదే సమయంలో ఆ బాడీ చేతుల్లో ఏదో పట్టుకున్నాడు అని ఓపెన్ చేస్తే బాబీ పిన్ దొరుకుతుంది. ఉమేష్ డబ్బులు తీసుకుని స్పీడ్ బోట్ ఎక్కుతాడు. వెనకాలే అరవింద్ మనుషులు ఉంటారు. వారిని తప్పించుకుని డబ్బులు తీసుకుని ఇంటికి రాగానే అరవింద్ సూర్య ఉంటారు. తర్వాత మనిష కోయిరాల కోసం హసన్ వెతుకుతూ ఉంటున్నట్లు ఆశతో చెప్తాడు. తర్వాత వీరంతా దొరికిపోయారని స్వాతి సారీ చెప్తుంది. అరవింద్ కొడతాడు. ఎందుకు కొట్టావని అప్పు అరుస్తుంది. శాండీ వస్తాడు. అతన్ని వెళ్ళిపో అంటారు. అతను బయటకు వెళ్ళగానే చార్లెస్ వస్తాడు. అందరూ హాల్లో ఉన్నారు అని చెప్తాడు. ఇంట్లోకి వెళ్ళగానే అప్పు గన్తో బెదిరిస్తుంది. తర్వాత తన తలకు పెట్టుకుని బెదిరిస్తుంది. దీనంతటికీ కారణం స్వాతి అని అరవింద్ అరుస్తుంటే అసలు విషయం నేను చెప్తాను అని స్వాతి అంటుంది. అదే సమయంలో గన్ను లాక్కోవాలని అరవింద్ చూస్తాడు. అది ట్రిగ్గర్ అవుతుంది. కీర్తిమ ప్రభాకర్కు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదని ఇంటికి వస్తుంది. అక్కడ గొడవ జరుగుతుంది. దాన్ని కీర్తిమ వీడియో తీస్తుంది. ఆ గన్ షాట్లో అరవింద్ పడిపోతాడు. తనను ఆసుపత్రికి తీసుకువెళ్ళమని చెప్తాడు. తనను ఆసుపత్రికి తీసుకువెళతారు. అక్కడ అరవింద్ బ్రతికితే నా కన్నా ఎక్కువ నీకే ప్రమాదం అని స్వాతి అంటుంది. కోపంతో స్వాతి మెడ పట్టుకుంటాడు. సూర్య రావడంతో అతను వెళ్ళిపోతాడు. తర్వాత స్వాతి టీచర్ ఇంటికి హసన్, ఆశా వస్తారు. మనిష కోయిరాల గురించి అడుగుతారు. తను 3 హత్యలు చేసిందని చెప్తాడు. తన గురించి ఏం తెలియదు అని చెప్తుంది. అదే సమయంలో అరవింద్ శెట్టిని ఎవరో షూట్ చేశారు అని చెప్తాడు. ఇక మరో సీన్లో ఆసుపత్రిలో స్వాతి, ఉమేష్ మాట్లాడుకుంటూ ఉంటారు. చార్లెస్తో జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది. కట్ చేస్తే ఫ్యామిలీతో హసన్ మాట్లాడతాడు. ఎలా జరిగింది అంటే ఫ్యామిలీలో పార్టీలో తనకు తానే కాల్చుకున్నాడు అని చెప్తుంది. పోలీసులు పదే పదే అడుగుతుంటే తాను కాల్చినట్లు అప్పు చెప్తుంది. తర్వాత టాయిలెట్స్లో ఉదయ్, హసన్ మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు ఇక్కడే ఉండు అని ఉదయ్ చెప్పి వెళ్తాడు. ఆ ఫ్రస్ట్రేషన్లో గ్లాస్ పగలగొడతాడు హసన్. తర్వాత అరవింద్కు ఆపరేషన్ చేస్తారు. డాక్టర్ వచ్చి ఆయన లంగ్స్ కొంచెం డీప్ కట్ అయ్యాయి అని చెప్తాడు. అదే సమయంలో హసన్ వచ్చి స్వాతితో మాట్లాడుతూ ఉంటాడు. తను అర్జెంట్ పని మీద వెళ్లాలని, కానీ వాళ్ళ బాస్ ఇక్కడే ఉండమని ఆర్డర్ వేశారని చెప్తాడు. పర్లే, అరవింద్కు స్పృహ వస్తే నేను కాల్ చేస్తా అని స్వాతి అంటుంది. తాను వెళతాడు. అక్కడ అరవింద్ పోస్టర్ చూసి డౌట్ వస్తుంది. నెక్స్ట్ సీన్లో డాక్టర్ వచ్చి అతని ప్రాణానికి ఏం ప్రమాదం లేదని చెప్తాడు.
అందరూ ఊపిరి పీల్చుకుంటారు. స్వాతి వెళ్ళిపోతుంది. హసన్ వచ్చి అరవింద్ శెట్టిని కలవాలని చెప్తే డాక్టర్ ఒప్పుకోడు. స్వాతి అరవింద్ రూమ్కు వెళుతుంది. తన మాస్క్ తీస్తే తనను తన గొంతు పట్టుకున్నట్లు కలకంటుంది. అదే సమయంలో అక్కడికి డాక్టర్ వచ్చి తనను బ్రతికే ఛాన్స్ చాలా తక్కువ ఉందని చెప్తాడు. స్వాతి ఆలోచనలో పడుతుంది. తర్వాత స్వాతిని ఉమేష్ పిలుస్తుంటే కీర్తిమ వస్తుంది. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే స్వాతి కోపంతో ఉమేష్ను తీసుకొని వెళుతుంటే వీరిద్దరి నడుమ ఎఫైర్ ఉందని చెప్తుంది. స్వాతి కోపంతో నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నట్లు చెప్తోంది. మరో సీన్లో హసన్, ఆశా అరవింద్ను చూడ్డానికి వెళతారు. ఆశా బయట ఉంటుంది. హసన్ లోపలికి వెళ్లి అరవింద్తో మాట్లాడతాడు. మనిషా కోయిరాలా ఎవరు అని అడిగితే అరవింద్ చెప్తాడు. తర్వాత సీన్లో ఆశా డాక్టర్తో మాట్లాడుతూ ఓల్డ్ ఫోటోలు చూస్తుంది. అందులో ఉమేష్ ఉంటాడు. స్వాతి, ఉమేష్ ఇద్దరు ఫ్రెండ్స్ అని చెప్తాడు. అదే సమయంలో అరవింద్ అరుస్తుంటే అక్కడికి డాక్టర్ వెళ్తాడు. తర్వాత సీన్లో ఇంట్లో బెడ్ క్లీన్ చేస్తుంటే అక్కడ మనీ బ్యాగ్ ఉంటుంది. ఇద్దరు కిస్ చేసుకుంటారు. మరో సీన్లో స్వాతి చెఫ్ కోచ్ దగ్గరకు హసన్ వస్తాడు. మనిషా కోయిరాలా గురించి అడుగుతాడు. ఆశా డాక్టర్తో స్వాతి గురించి అడుగుతుంది. తర్వాత హసన్ మనిషా కోయిరాలా గురించి తను చెప్తుంటే ఆ ఫ్యూచర్స్ అన్ని స్వాతికి సరిపోయేలా ఉన్నాయని తెలుసుకుంటాడు. ఇక తర్వాత నువ్వు చేసేది తప్పు అని ఉమేష్ అంటాడు. అదే సమయంలో హసన్ వస్తాడు. మీకు ఉమేష్కు ఏంటి సంబంధం అని అడుగుతాడు. ఉమేష్కు స్వాతికి ఎఫైర్ ఉందని చెప్తాడు. స్వాతి అరుస్తుంది. హసన్ ఉమేష్ పై చేయి చేసుకుంటాడు. అదే సమయంలో కళ్ళు తిరిగి పడిపోతాడు. అతని ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేస్తాడు. అరవింద్ బ్రతికాడు అని చెప్తాడు. తర్వాత ఇది ఫ్యామిలీ మ్యాటర్, దీనిలో ఎవరు ఇన్వాల్వ్ అవ్వకండి అని డిఎస్పీ ఉదయ్తో చెప్తాడు. ఈ కేసు గురించి చాలా విషయాలు చెప్పాలి అని హసన్ అంటూ ఉంటే ఇంకేమీ మాట్లాడుకో అని అంటాడు. ఇక తర్వాత అరవింద్ను చూడ్డానికి అందరూ వెళతారు. కేవలం అప్పుతో మాట్లాడాలని చెప్పి నీకు నచ్చినట్లు బ్రతుకు అని చెప్తాడు. అరవింద్ ఎమోషనల్ అయి చనిపోతాడు. అందరూ వచ్చి ఏడుస్తూ ఉంటారు. కీర్తిమ నుంచి వీడియో వస్తుంది. అందరూ అరవింద్కు శ్రద్ధాంజలి గడిస్తూ ఉంటారు. అక్కడికి స్వాతి వస్తుంది. భోజనాలు పెడుతూ ఉంటారు. ఉమేష్ మందు బాటిల్ తీసుకుంటాడు. అదే సమయంలో స్వాతి వస్తుంది. నువ్వు అరవింద్ తమ్ముడివి అంటే నేను కాదు అని చెప్తాడు. తర్వాత సూర్య వచ్చి ఫోటోను చూసి నవ్వుతాడు. అప్పుతో మాట్లాడతాడు. నెక్స్ట్ సీన్లో శాండీ, అప్పు మాట్లాడుతుంటే అక్కడికి స్వాతి టీచర్ వస్తుంది. తనతో మాట్లాడడానికి వస్తుంది. పోలీసులు నిన్ను వెతుకుతున్నారు అని చెప్తుంది. కట్ చేస్తే వీలునామా గురించి లాయర్ మాట్లాడుతూ ఉంటాడు. అన్ని ఆస్తులు అప్పు పేరు మీదనే రాశాడని చెప్తాడు. తర్వాత మిగతా వారి కోసం కూడా చిన్న ఆస్తులు రాసినట్లు చెప్తాడు. స్వాతి కోసం ఏమి రాయడు. తర్వాత సీన్లో స్వాతి, ఉమేష్ మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడికి పోలీసులు వచ్చి గొడవ చేస్తారు. అదే సమయంలో అక్కడ ఉన్న వాళ్ళు మనుషులు గన్స్ తీసుకొని వస్తారు. చార్లెస్ హసన్ ను బెదిరిస్తాడు. దాంతో హసన్ స్వాతి టీచర్ ను తీసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత కీర్తిమ కలుద్దామని మెసేజ్ చేస్తుంది. తనను కలిసి అక్కడే ఉన్న టోస్ట్లను తింటాడు. మరో సీన్లో స్వాతి టీచర్ మనిషా కోయిరాలా ఎవరు అని అడుగుతాడు. తనను చెప్పదు. తనను జైల్లోకి తీసుకువెళుతుంటే స్వాతి లాయర్తో వస్తుంది. మరో సీన్లో కీర్తిమ, ఉమేష్ మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రభాకర్ని డ్రీమ్స్ అన్నీ ఏమయ్యాయి? స్వాతికి డివోర్స్ ఇస్తా అన్నావు, హోటల్ స్టార్ట్ చేయాలన్నావు అని అంటుంది. ఇక ముందులా ఉండు అని ఉమేష్తో మాట్లాడుతుంటే ఉమేష్ ఎమోషనల్ అవుతాడు. తర్వాత ఇద్దరు కిస్ చేసుకుంటారు. తర్వాత నీకు ముందే చెప్పాను ఇలాంటిదేదో అవుతుందని ఉదయ్ హసన్ పై కోపడతాడు. తనను తీసుకుని వెళుతుంటే స్వాతి నిన్ను వదిలిపెట్టను అని హసన్ అంటాడు. తర్వాత టీచర్కు డబ్బులు ఇచ్చి ఆ బ్యూటీ పార్లర్ ఆమె నా గురించి ఏం చెప్పొద్దు అని చెప్తుంది. తర్వాత కీర్తిమ ఫోన్ చేసి కలుద్దామని అంటుంది. ప్రభాకర్ ఎక్కడా అంటే తెలియదు అని చెప్తుంది. మరో సీన్లో సూర్యతో డీల్ క్యాన్సిల్ చేస్తుంది అప్పు. అదే సమయంలో చార్లెస్ ఫోన్ చేసి అప్పుపై కోపడతాడు. నాకు ఏం చేయాలో తెలుసు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. తర్వాత హసన్ నాడర్ ఇంటికి వెళ్లి కంప్యూటర్ చెక్ చేస్తుంటే నాడర్ తల్లి వస్తుంది. ఇక్కడికి ఎవరైనా వచ్చారా అంటే ఎవరో వచ్చారు, తనను బెదిరించారు అని చెప్తుంది. అతని గురించి అడుగుతాడు. తర్వాత కీర్తిమ స్వాతిని వెతుక్కుంటూ ప్రభాకర్ హోటల్కు వెళుతుంది. తాను షూట్ చేసిన వీడియో చూపించి నాకు ప్రభాకర్ కావాలి అని అంటుంది. అదే సమయంలో చార్లెస్ వచ్చి కీర్తిమ మెడను తాడుతో బిగిస్తాడు. తను కలరీ విద్యతో చార్లెస్ ను కొడుతుంది. తర్వాత స్వాతిని బెదిరిస్తుంది. గన్ తీసి కాల్చేలోగా అది ట్రిగ్గర్ అవ్వదు. కీర్తిమ నవ్వుతూ చెప్పులు జారి కింద పడిపోయి చనిపోతుంది. ఆ బాడీని మాయం చేయమని చెప్తుంది. నెక్స్ట్ చార్లెస్ కోసం హసన్ ఇంటికి వెళతాడు. అక్కడ అతను ఉండడు. మరో సీన్లో ఉమేష్ కీర్తిమ ఇంట్లో నిద్రలేచి బయట ఎవరో ఉన్నారు అని తప్పించుకోవడానికి చూస్తాడు. అక్కడే ఉమేష్ చేతి కర్ర కనిపించదు. మరో సీన్లో హసన్ చార్లెస్ ఇల్లంతా వెతుకుతాడు. ఏం దొరకదు. ఒక ఫోటోలో లెటర్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తే అందులో స్వాతి, ఉమేష్ ప్రైవేట్ ఫోటోలు దొరుకుతాయి.
ఇక తర్వాత వాటిని తీసుకుని కీర్తిమ ఇంటికి వెళ్ళగానే తనకు ఉమేష్కు మధ్య అఫైర్ ఉందని ఉదయ్ చెప్తాడు. తన దగ్గర ఫోటోలపై లిక్విడ్ పడడంతో అవి పాడైపోయాయి. కీర్తిమ సూసైడ్ చేసుకుందని న్యూస్ వస్తుంది. అది చూసి ఉమేష్ షాక్ అవుతాడు. తర్వాత సీన్లో స్వాతి రెస్టారెంట్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది. దాంతో స్వాతి సంతోషపడుతుంది. కీర్తిమ బాడీ దగ్గరకు ఉమేష్ వస్తాడు. హసన్ అలానే చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో ఉమేష్ స్వాతి దగ్గరకు వచ్చి కీర్తిమ చనిపోయిందని చెప్తాడు. స్వాతికి ఏమీ తెలియనట్లు నటిస్తుంది. తనతో పడుకున్నావా అంటే లేదు అని చెప్తాడు. దాంతో ఉమేష్ కొట్టి లోపలికి వెళ్లి చార్లెస్ కు ఫోన్ చేసి చెప్తుంది. ఏం పర్లేదు, నేను చూసుకుంటా అంటాడు. మరో సీన్లో స్వాతి రెస్టారెంట్ కోసం పూజ జరుగుతుంది. అక్కడికి చార్లెస్ రావడం చూసి ఉమేష్ బీర్ బాటిల్ తీసుకుని వెళ్లి గొడవ చేస్తాడు. అమాయకురాలని చంపేశావు అని ఉమేష్ అంటాడు. అదే సమయంలో స్వాతి వచ్చి అతన్ని సేవ్ చేస్తుంది. నువ్వు కీర్తిమతో చేసింది మర్చిపోతా, నీకు ఇంకో ఛాన్స్ ఇస్తా అని చెప్తుంది. మరోవైపు హసన్ సర్చింగ్ చేస్తూ ఉంటాడు. ఉమేష్ను కలిసి తనను ప్రభాకర్ అనుకుని నీ భార్య అంతా చేసింది. నీ మీద యాసిడ్ అటాక్ కూడా జరగలేదు. నువ్వే ఇలా చేసుకున్నావు కదా. ఉమేష్ను చంపి బాడీని పూడ్చిపెట్టారు అని అంటాడు. ఆలోచించుకో అని టాయిలెట్ యూజ్ చేసుకుంటూ ఉంటే అక్కడ యాసిడ్ బాటిల్ కనిపిస్తుంది. దాన్ని తీసుకుని ఇదేనా బాటిల్ అంటే కీర్తిమ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసి ఉమేష్ బాధపడతాడు. అక్కడ ఒక లవ్ లెటర్ దొరుకుతుంది. స్వాతి ఉమేష్ ఎలా ప్రేమించుకున్నారు, ప్రభాకర్ కీర్తిమ కూడా అలానే ప్రేమించుకున్నారు అని ఆలోచిస్తాడు. దాంతో ఉమేష్ కోపంతో హసన్ వెళ్ళిపో అంటాడు. నెక్స్ట్ ప్రభు అనుకుంటూ స్వాతి ఇంట్లోకి వస్తుంది. తన్ను వెనక నుంచి పట్టుకుని నేను ఎప్పటికీ నీతోనే ఉంటా అని అంటాడు. మరో సీన్లో హసన్ ఫేర్వెల్ పార్టీ జరుగుతుంది. ప్రభాకర్ మీద డౌట్ ఉందని హసన్ అనగానే ఉమేష్ కోప్పడి ఆశను ప్రమోట్ చేసి హసన్ను తీసేస్తున్నా అంటాడు. దాంతో హసన్ కోప్పడి నేనే రిజైన్ చేస్తున్నా, అక్కడి నుంచి కేక్ తీసుకుని వెళ్ళిపోతాడు. మరో సీన్లో స్వాతి టీచర్తో పాటు సూప్లో కలిపే మసాలా కోసం అడవిలోకి వెళుతుంది. అక్కడ ఒక చనిపోయిన జింక కడుపులో పుట్టగొడుగును తీసుకుని వస్తాడు. ఒకవైపు రెస్టారెంట్ రెడీ అవుతుంది. మరోవైపు హసన్ స్వాతిపై అనుమానంతో వెతుకుతూ ఉంటాడు. అదే సమయంలో అతని కారు బ్రేక్ డౌన్ అవుతుంది. ఆ రాత్రి స్వాతి రెస్టారెంట్ ఓపెనింగ్ పార్టీ జరుగుతుంది. అందరికీ సూప్ పంచుతారు. పార్టీలో అంతా హడావుడిగా ఉంటారు. ఆ తర్వాత స్వాతి మాట్లాడుతూ అప్పుకు, తన కొడుకు, తన హస్బెండ్ కు థ్యాంక్స్ చెబుతుంది. పార్టీ సరదాగా జరుగుతుంది. అక్కడికి చార్లెస్ వచ్చి అప్పుతో మాట్లాడతాడు. వాళ్ళ అమ్మ గురించి నిజం చెప్తా అంటే అవసరం లేదు, నువ్వు నాతో ఉండు చాలు అంటుంది. దాంతో ఇద్దరు ఎమోషనల్ గా హక్ చేసుకుంటారు. మరో సీన్ లో ఉదయ్ సూప్ చాలా బాగుందని అంటూ తాగుతాడు. హసన్ గురించి అడిగి అతను పిచ్చోడు అని నవ్వుతుంది. అదే సమయంలో హసన్ ఉమేష్ కలిసిన విషయం చెబుతాడు. దాంతో స్వాతి డౌట్ పడుతుంది. తెలిసి కూడా ఎందుకు చెప్పలేదు అని అనుకుంటుంది. ఉమేష్ దగ్గరకు వెళ్లి నీతో మాట్లాడాలని అంటుంది. మరో సీన్లో హసన్ అడవిలో ఉన్న ఒక కొట్టు దగ్గరకు వెళ్లి ఫోన్ చేసుకోవాలి, ఆశకు ఫోన్ చేసి రమ్మంటాడు. తర్వాత పోస్ట్ మార్టం డాక్టర్ ఫోన్ చేసి ఆ బాడీ ఉమేష్ది కాదు అని చెప్తాడు. ఆశ షాక్ అవుతుంది. తర్వాత అక్కడ యాసిడ్ బాటిల్ చూస్తాడు హసన్. దాంతో వీళ్ళను ఇక్కడ చూసావా అంటే చూశాను, కానీ అతను గడ్డంతో ఉన్నాడు, మెల్లకన్ను కూడా ఉంది అని నవ్వుతాడు. దాంతో హసన్ కు డౌట్ వస్తుంది. మరో సీన్ లో టేస్ట్ మసాలా ఒక స్పూన్ వేస్తే స్వర్గం, ఎక్కువ వేస్తే నరకం అని స్వాతి టీచర్ చెప్తుంది. అదే సమయంలో ఉమేష్ పిలుస్తాడు. స్వాతి అతనికి సూప్ ఇచ్చి తాగమంటుంది. అదే చాలా బాగుందని, ఇంతకు ముందు నువ్వు చేసిన సూప్ బాగుండేది కాదని, అయినా నువ్వు బాధపడతావని తాగేవాణ్ణని చెప్తాడు. కీర్తిమను చంపింది నేనే అని తెలిసినా ఎందుకు నన్ను అడగలేదు అని స్వాతి అంటుంది. ఉమేష్ ఏం చెప్పడు, సూప్ తాగుతూ ఉంటాడు. అదే సమయంలో హసన్ వచ్చాడు అని స్వాతి టీచర్ పిలుస్తుంది. సూప్ బాగుందని టేస్టీ పౌడర్ను ఎక్కువ వేసుకుని తాగిస్తాడు. స్వాతి అతన్ని వెతుకుతూ హసన్ కు పట్టుబడుతుంది. మరో సీన్లో ఉమేష్ డయాస్ మీద మాట్లాడుతూ ఉంటాడు. అందరి ముందు నిజం చెప్పేస్తాడు. తను ఉమేష్ అని, స్వాతి తాను ప్రేమించుకున్నట్లు, అందుకే ప్రభాకర్ ను చంపేసి పాతిపెట్టినట్లు చెప్తాడు. సూప్ ఎక్కువ తాగడం వలన కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. తర్వాత గన్ తీసుకుని స్వాతిని కాల్చేయబోతాడు. తనకు తానే గన్ పెట్టుకుంటాడు. వైర్లు తాకి కింద పడతాడు. దాంతో స్వాతి గన్ పెట్టి నేను ఎవరిని చంపలేదు అని చెప్తుంది. అన్నీ అనుకోకుండా జరిగాయని చెప్తుంది. గన్ ఫైర్ చేస్తుంది. అదే సమయంలో ఉమేష్ బ్లడ్ వామిటింగ్ చేసుకుంటాడు. అతన్ని కార్లో హాస్పిటల్ కు తీసుకువెళతారు. హసన్ వెనక్కి వస్తే స్వాతి గన్ పట్టుకుని సూసైడ్ స్పాట్ లో వెనక్కి పడుతుంది. తర్వాత కార్లో ఉమేష్ తప్పించుకుంటాడు. తర్వాత స్వాతి కళ్ళు తెరుస్తుంది. ఇద్దరూ కలిసి బస్సులో కలుసుకుంటారు. బస్సు పైన తుపాలి ఉంటాడు. సిరీస్ ఎండ్ అవుతుంది. సో గైస్, ఎలా అనిపించింది మా మూవీ ఎక్స్ప్లెనేషన్? కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, హిట్ టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.